నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు వెనిలా స్పార్కిల్ నుంచి సీనియర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ వెనిలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో వెనిలా గారు. హాయ్ గీత. ఎలా ఉన్నారు? ఫైన్, హౌ ఆర్ యు? చాలా బాగున్నాను. వెయిట్ లాస్ కి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో. చాలా మంది వెనిలా డైట్ ని ఫాలో అవుతూ బెస్ట్ రిజల్ట్ అందుకున్నారు. ఓకే, ఈవెన్ మీ, నేను కూడా ఒక ఎగ్జాంపుల్. మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? మళ్ళీ స్టార్ట్ చేస్తాను నేను, డెఫినెట్ గా చెయ్యాలి. మెయింటెనెన్స్ లో నేను మహా అయితే 1.5 kg 1.8 అంతే, అంతకని ఎక్కువ పెరగలేదు. ఇంకొక 10 తగ్గండి మీరు. అవునా? 3 months పడుతుంది. Sure. 10 తగ్గపోయినా 8 తగ్గినా కూడా ఇంచ్ లాస్ ఎక్కువ వస్తుంది కనిపిస్తుంది కదా? నెక్స్ట్ టైం కంపల్సరీగా ఐ ప్రామిస్ యూ, డెఫినెట్ గా నీకు ఇంచ్ లాస్ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ తగ్గే ప్రతి కేజీ నీకు చాలా వాల్యుబుల్ గా, చాలా విజిబుల్ గా కనిపిస్తుంది. అవునా? ఓకే. ఇప్పుడు బాగా పైన ఉండే ఒబెస్ ఫ్యాట్ అంతా తగ్గింది ఈ 10 kgs లో. నెక్స్ట్ 10 kgs లో నీకు షేపింగ్ వస్తుంది. గెట్ యువర్ షేప్. మళ్ళీ ఫేస్ పీక్కుపోతుంది. మళ్ళీ ఇప్పుడు అది పీక్కుపోయిన ఫేస్ మళ్ళీ వచ్చేసింది. సో ఫేస్ కి బాధపడాల్సిన అవసరం లేదు. గ్లో తగ్గదు, బట్ ఫేస్ అనేది ష్రింక్ అవుతుంది. ఫ్యాట్ తగ్గుతున్నప్పుడు అన్నిట్లో నుంచి కొంచెం కొంచెంగా తగ్గుతున్నప్పుడు ఫేస్ కొంచెం ష్రింక్ అవుతుంది కదా. సో ఆ తర్వాత మళ్ళీ నార్మల్ గా తింటాం స్టార్ట్ అవ్వంగానే ముందు వచ్చేది ఫేసే కదా. నెక్స్ట్ మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను, అప్పుడు మళ్ళీ మనం ఈ టాపిక్ ని కూడా ఎత్తి మరీ మాట్లాడాలి. ఎస్, గుర్తు చేసుకుందాం. అయితే వెయిట్ లాస్ కి సంబంధించి ఫ్రూట్స్ కానీ, లేకపోతే వెజిటబుల్స్ కానీ, లేకపోతే ఏదైనా ఒక పర్టికులర్గా ఫుడ్ కానీ, కార్బోహైడ్రేట్స్ అని అవన్నీ అన్ని రకాలుగా మనం మాట్లాడుకుంటాం. పర్టికులర్గా ఒక టాపిక్ తీసుకుందాం అనిపించింది నాకు, దాని మీద క్లారిటీ కావాలి అని. ఎందుకంటే అవి ఏంటి అంటే లీఫీ వెజిటబుల్స్. ఓకే. ఆకుకూరలు తింటే చాలా మంచిదని చెప్తారు, బట్ కొంతమంది ఇళ్లలో అయితే డైలీ ఆకుకూర ఉంటుంది, ఇంకా కంపల్సరీ అది. కొంతమంది ఇళ్లలో వారానికి ఒకసారి వండుతారు, కొంతమంది నెలకు ఒక్కసారి అయితే తింటారు. ఇలా ఉంటుంది. అసలు ఆకుకూరలు ఎంత మంచిది హెల్త్కి అని అంటే ఫస్ట్ ఏం చెప్తారు? డెఫినెట్గా ఫస్ట్ ఆకుకూరల ప్లేసే ఉంటుంది హెల్దీ థింగ్స్లో, వెజిటబుల్స్లో. లీఫీ వెజిటబుల్స్ ఇస్ ద మెయిన్ ప్లేస్. ఎలా తినచ్చు అంటే సన్నగా కట్ చేసి, ఎక్కువగా డీప్ ఫ్రైలు అవ్వకూడదు. సో డీప్ ఫ్రైలు అవ్వకుండా కంపల్సరీగా దాన్ని రోస్ట్ చేసుకొని, మినిమైజ్డ్గా రోస్ట్ చేసుకొని, ఒక కప్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్ రోజు యాడ్ చేసుకోవటం వల్ల చాలా హెల్త్కి మంచిది. ఐరన్ లెవెల్స్ పెరుగుతాయి. కానీ ఒకటి నోట్ చేసుకోవాలి, అక్కడ ఐరన్ లెవెల్స్ పెరగాలి. నార్మల్గా తినేవాళ్ళు తినచ్చు. ఐరన్ లెవెల్స్ ఎక్కువ అవ్వాలి అని మనం క్యారెట్, బీట్రూట్, ఆకుకూరలు ఇలా తింటున్నప్పుడు కర్డ్ని మిక్స్ చేయొద్దు. ఐరన్ తీసుకుంటున్నప్పుడు కర్డ్ తినకూడదు. ఐరన్, కర్డ్ డిఫరెంట్గా తీసుకోవాలి. రెండు ఒకేసారి తీసుకోకుండా ఉండాలి. సో మధ్యాహ్నం లీఫీ వెజిటబుల్స్ తింటున్నప్పుడు కర్డ్ తీసుకోవద్దు, నైట్ తీసుకోవచ్చు. ఓకే. సో ఆ రెండింటిని గ్యాప్ అయితే ఉండాలి. గ్యాప్ ఉండాలి కంపల్సరీ. మీరు అన్నారు ఇప్పుడు ఫ్రై చేసేయొద్దు, కొంచెం నార్మల్గా కుక్ చేసుకుని తినాలి అని చెప్పి. కొంతమంది పప్పులో మిక్స్ చేస్తారు. ఇప్పుడు ఆకుకూర పప్పు అనేది చాలా ఫేమస్. మెంతికూర పప్పు, తోటకూర పప్పు, పాలకూర పప్పు, గోంగూర పప్పు, ఇలా చేస్తూ ఉంటారు. సో ఇవి ఎంతవరకు బెటర్? ఉట్టిగా మనం పాలకూర లేకపోతే ఏదైనా సరే ఆకుకూర మనం ఫ్రై చేసి తినే కన్నా పప్పులో మిక్స్ చేసి వండే కన్నా డిఫరెన్స్ ఏంటి? అంటే పప్పుతో మనకు ప్రోటీన్ కూడా వస్తుంది. ఓకే. సో షుగర్ పేషెంట్స్ కానీ మనం డైట్ చేసేటప్పుడు ప్రోటీన్ వేరే తీసుకోకుండా ఇంక్లూడెడ్ రెండు కలిపేసి తీసుకోవటం వల్ల అది బెనిఫిటే అవుతుంది. సో ఆకుకూర ఎక్కువ ఉండి పప్పు శాతం తక్కువ ఉండి మనం దాన్ని ఒక 2 విజిల్స్ రానిచ్చేసి జస్ట్ తాలింపు వేసేసుకొని, గీతో తాలింపు, నెయ్యి, ఆవు నెయ్యి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను చాలా వీడియోస్లో చెప్పాను, నెయ్యి అనేది చాలా ఇంపార్టెంట్. మనం డైలీ ఒక స్పూన్ నెయ్యి అయినా తినాలి. మన స్కిన్ బాగుంటుంది, గుడ్ ఫ్యాట్స్ వస్తాయి, అసలు డైజెషన్ ఇష్యూస్ ఉండవు, ఆకలి తక్కువ వేస్తాయి. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అది ఆవు నెయ్యి యూజ్ చేయటం వల్ల ఇంకా మంచిది. కొంచెం కొలెస్ట్రాల్ లెవెల్స్, ఫ్యాట్ లెవెల్స్ కూడా తక్కువ ఉంటాయి. సో నెయ్యితో తాలింపు వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. నిజమే. సో ఇలా పప్పుతో అయితే ప్రోటీన్తో కలిపి ఉంటుంది కాబట్టి ఉంటుంది. కొన్ని ఊర్లలో ఇప్పటికీ మనం తింటూ ఉన్నాం, అమ్మమ్మలు, నానమ్మలు, అమ్మమ్మలు వండేవాళ్ళు గోంగూరతోటి
కలగూర లాగా అన్ని కలిపి mix కలగూర చేసేసి చాలా చేస్తూ బాగుంటుంది. ఉంటారు కదా. సో Yeah. చింతపండు వేసి అది పులుసులాగా పులుసులాగా. గ్రేవీగా ఉంటుంది Yeah, curry. దాంట్లో కొంచెం పచ్చన పప్పు Hmm. ఈ శనగపప్పు వేస్తారు. Hmm. అలా వేసిన కూర చాలా హెల్దీ కూడా. Oh. ఓన్లీ ది థింగ్ ఏంటంటే ఆ పులుపు ఎక్కువ వేయటం వల్ల వెయిట్ లాస్లో అయితే సాల్ట్ ఎక్కువ పడుతుంది. Hmm. సో ఆ సాల్ట్ పట్టకుండా Okay. కొంచెం మినిమైజ్ సాల్ట్తో కర్రీ ఎక్కువ తినడం వల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఏ టైంలో తీసుకోవాలండి ఆకుకూరలు? ఒకవేళ తీసుకుంటే గనక అది డిన్నర్ లో చాలా మంది అలవాటు ఏ ఫాస్ట్ గా time- అయిపోద్ది కదా అని టకటకా కట్టేసేసి ఆ. వండేసుకుంటాం. ఏ టైంలో అయినా మంచిదే గీత ఆకుకూర. ఇట్స్ Hmm. హెల్దీ థింగ్. సలాడ్లో అయినా మంచిదే. కీరా, క్యారెట్, ఆనియన్తో పాటు ఆకుకూరని సన్నగా కట్ చేసి, పాలకూరని సన్నగా కట్ చేసి వేసేసుకొని పచ్చిది తినచ్చా? తినొచ్చు. కొత్తిమీర, పుదీనా అన్నీ అవేలాగా తింటాం. అన్నీ వేసేసుకొని గ్రీన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో క్యాప్సికము అన్ని కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తిన్నంత హెల్దీనెస్ ఇంకేదీ లేదు. అన్ని కలర్స్ వెళ్తాయి చక్కగా మన ఆల్ కలర్స్ ఫుడ్. ఆర్ వెరీ హెల్దీ. ఆల్ కలర్స్ ఆఫ్ వెజిటబుల్స్, Yes. ఫ్రూట్స్ అన్ని ఒక సూప్ బౌల్ తింటుంటే మన ఫుడ్తో పాటు అది కూడా తింటుంటే, నేను రీసెంట్గా ఒక టిప్ చెప్పాను. మధ్యాహ్నం తీసుకునే ప్రాపర్ మీల్ తీసుకొని మార్నింగ్ అండ్ ఈవినింగ్ కొంచెం ప్రోటీన్ అంటే స్వీట్ కార్న్ కానీ, బాయిల్డ్ గ్రీన్ పీస్ కానీ, బాయిల్డ్ పల్లీలు కానీ వేసుకొని ఆల్ కలర్స్ ఆఫ్ వెజిటబుల్స్, గ్రీనీ లీఫీ వెజిటబుల్స్ అన్నీ మిక్స్ చేసుకొని సాల్ట్, పెప్పరు, లెమను, కొంచెం సన్ఫ్లవర్ సీడ్స్ పౌడర్ అన్న, పంకిన్ సీడ్స్ పౌడర్ అన్న వేసుకొని నిమ్మకాయ పిండుకొని ఒక సూప్ బౌల్ సలాడ్. హెల్దీ థింగ్. మార్నింగ్ అండ్ నైట్ ఇది తిని మధ్యాహ్నం ప్రాపర్ మీల్ తీసుకున్నా చాలు. ఇట్స్ వెరీ హెల్దీ లైఫ్ స్టైల్. సో ఇందులో ఇప్పుడు మీరు అన్నారు ఎంతైనా లీఫీ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవడం చాలా మంచిది. చాలా daily మంచిది. life. పాలక్ పకోడీ ఇవి తినచ్చా? యా, ఇది హెల్దీ కదా అని అంటారు. ఇప్పుడు హెల్దీ ఉల్లిపాయ అంటే పకోడీ, ఆలు వీటన్నిటికన్నా కూడా ఆలు కంటే కూడా హెల్దీయే. సో ఆలు బజ్జీ, ఫ్రైడ్ ఐటమ్స్ అనేది కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. డిపెండ్స్ ఆన్ దేర్ వెయిట్ లాస్ కావాలా అనే వాళ్ళు వద్దు అనుకోవచ్చు. మనలా మెయింటెనెన్స్లో ఉండేవాళ్ళు వీక్లో ఒకసారి తినొచ్చు. సో అన్నీ తినకుండా ఉండలేం అనేది ఇట్స్ అంటే అదే అన్నీ స్టాప్ చేసి అయితే మనం ఉండటం అనేది పాసిబుల్ అయితే అవ్వదు. కష్టమే. సో కంపల్సరిగా మనం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని వీక్లో ఒక 4 days హెల్దీగా తిని 3 days మన కోసం రోజుకు ఒక ఐటమ్ తింటే మనము బాగుంటాము, మన కోరికలో తీస్తాం. సో ఇప్పటివరకు ఎవరైతే లీఫీ వెజిటబుల్ ని దూరం పెట్టారో వాళ్ళందరూ డెఫినెట్ గా తీసుకుంటారు. Definitely గా Health కి చాలా తీసుకోవాలి. మంచిది అది. పాలకూర ఎవరికైనా జ్యూస్ సరే. తీసుకోవచ్చు. సీడ్స్ అండ్ నట్స్ వేసి Right. పాలకూర, సొరకాయ కలిపి తీసుకోవచ్చు. పాలకూర, బీరకాయ, సొరకాయ కలిపి తీసుకోవచ్చు. నేనైతే ఫ్రూట్లో కూడా కొంచెం ఆకుకూర కలిపి తీసుకోమంట. మింట్ Oh, కానీ, ah. కొత్తిమీర కానీ చెప్తారు. కొంచెం మిక్స్ చేసుకొని తీసుకోమంట. Yes. సో గ్రీన్స్ ఆర్ హెల్దీ. ఆల్వేస్ హెల్దీ అంట. Yeah. రైట్. థ్యాంక్ యూ సో మచ్ Thank you. సో విన్నారు కదా, గ్రీన్స్ ఆర్ ఆల్వేస్ గుడ్ అని చెప్తున్నారు వెన్నెల గారు. సో ఇంకెవరైనా ఇప్పటికీ కొంచెం ఆలోచిస్తుంటే గనక గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవాలి వద్దని డెఫినెట్ గా తీసుకోమని అంటున్నారు కాబట్టి ఎక్స్పర్ట్ సలహాలు తప్పకుండా పాటించండి. అలాగే వెన్నెల గారి డైట్ ప్లాన్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.